సడన్గా క్లైమేట్ చూడండి మామ ఎట్లా అయిపోయిందో, మొత్తం దుమ్ములేసింది. అదే ఉక్కురా ఏమైందిరా? గాలికి ఈడున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని కింద అయితే పడ్డాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మామ, వీడియోని అయితే కంప్లీట్గా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మామ. ఇట్లా దుంకి వెళ్తున్నాం బట్ పొద్దున 8:30 క్లాసెస్ ఏంది అసలు ఏం అర్థమవుతలేదు మామ. నైట్ తిని చదువుకొని తిని పడుకునేసరికి మ్యాక్సిమం 1-2 అవుతుంది. అంటే ఐపీఎల్ చూసి తినేసరికి పడుకునేసరికి ఏం 1-2 అవుతుంది. ఇప్పుడైతే మాకు 2 క్లాసెస్ అయితే ఉన్నాయి. సో 8:30 to ఎప్పటి వరకు రా 11:20 వరకు. సో 2 క్లాసెస్ అనమాట. సో 2 క్లాసెస్ తర్వాత ఫ్రీ ఇంకా. ప్లేస్ అయితే మా కాలేజ్ పక్కన ఉన్న హాస్పిటల్ అనమాట, క్లినిక్. చూడండి జనరల్గా అసలు ఎవరు మనకైతే పేషెంట్సే కనిపారు. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అనమాట. మన రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే గైనకాలజీ డిపార్ట్మెంట్. సో ఇట్లా డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. దరిద్రం ఏందో కానీ 10,000 పెట్టి మైక్ తెచ్చుకున్నాను, మైక్ వాడట్లేకపోతున్నాం. ఐఫోన్ కోసం సపరేట్గా డొంగల్ ఉంటుంది కదా, అది నాకైతే ఒరిజినల్ అయితే తీసుకోలేదు. సో అది వచ్చినాక అయితే హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ అది కొనాలంటే మళ్ళీ బిస్టేక్ అయితే వెళ్ళాలి. సో మనం మన కాలేజ్కి అయితే వచ్చేసినాం. ఎర్లీ మార్నింగ్ మాక్సిమం అందరికి ఎర్లీ మార్నింగ్ 8:30కే ఉంటాయి అనమాట. సో ఈరోజు అయితే ఎవరికి అనిపిస్తలేదు, పెద్ద ఎవరికి లేవనుకుంటాం. సో ఇప్పుడే క్లాసెస్ అయితే అయిపోయినాయి మామ. ఇప్పుడు టైం అయితే అప్రాక్స్ 12:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు జిమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఎస్పెషల్లీ వీడియో కోసం అయితే కాదు, నేను జిమ్కి వెళ్ళాక నియర్లీ ఒక 4 months అట్లా అవుతుంది. ఈ 4 monthsలో మాక్సిమం నేను ఒక 15 kgs అట్లా పెరిగి ఉంటాను అనమాట. సో అసలు పోలే జిమ్కి, ఈ రోజే అనమాట స్టార్టింగ్ డే, ఈ రోజే అనమాట జాయిన్ అవుతాను. మళ్ళీ ఈ 15 kgs తగ్గడానికి నియర్లీ ఒక 2-3 months అయితే కష్టపడాలి మామ. ఈ రూట్కి రాక దగ్గర 3 months అయితే అవుతుంది మామ. అండ్ ఇటు సైడ్ కనిపిస్తుంది మామ, లెఫ్ట్ సైడ్ ఇది ఇక్కడ కిర్గిజ్ రింగ్ అనమాట. నేను లాస్ట్ టైం ట్రై చేసిన కదా. సో సేమ్ మజ్జిగలానే ఉంటుంది. అండ్ ఇక్కడ నచ్చేది ఏంటంటే ఇలాంటి చెట్లను అయితే చాలా బాగా చూసుకుంటారు అనమాట. ఇట్లా ముందర గార్డెన్ మెయింటైన్ చేయడం, లేకపోతే ఇట్లా చెట్లని షేప్ మెయింటైన్ చేయడం కరెక్ట్ చూసుకుంటారు అనమాట. సపోజ్ కొంచెం గ్రాస్ వచ్చినా కట్ చేసి పడేస్తారు. మనకైతే లోపలికి అయితే అలో చేయరు అనమాట. ఎవరైనా వాచ్మెన్ చూస్తే మనం బయటికి రమ్మని చెప్పేస్తాడు. సో ఇదే అనమాట మన జిమ్. ఉన్న రోజులు కరెక్ట్ డైట్ మెయింటైన్ చేసి మంచి ఒక ఫామ్లోకి అయితే రావాలి. ఇక తిన్నది తిరిగిందే చాలు. కరెక్ట్ వెయిట్ 96.0.5. 3.5 months రాకపోతే నియర్లీ 10 kgs అయితే వెయిట్ ఎక్కినా. సో చూడండి అసలు ఫ్యాట్ ఎక్కడ పడితే అక్కడ పెరిగింది. దీన్ని కవర్ చేయాలంటే ఇంకో 3 months గట్టిగా డైట్ చేయాలి, ఏం తినకుండా. సో ఇప్పుడు మనం ఫస్ట్ డే కాబట్టి మనం జనరల్ గా నార్మల్ గా మనం వార్మప్ తో నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ చెస్ట్ అన్న షోల్డర్ అన్న ఒక హ్యాండ్ వేరియంట్ ఒకటి కొట్టేసి పోదాం, లైట్ గా కొడదాం. ఫస్ట్ డే కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి. సో మీకు చూపిస్తే ఏమేమి వేరియేషన్స్ అయితే కొడుతున్నాను. నేను జిమ్ కి బెస్ట్ బ్యూటీ ఏంటంటే ఇలా లొకేషన్ అనమాట. అమ్మ ఫస్ట్ సెట్ ఇంత ఆయాసం వస్తుంది రా బాబు. ఫ్లాట్ బెంచ్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇంట్లోనే చదువుతుంది. సో చూద్దాం, బేసిక్ వెయిటే తీసుకున్నాం, కొడతాను లేదు అది. చెస్ట్ కాబట్టి నా లాస్ట్ 2 videos అన్ని చెస్ట్ మీదనే ఉన్నాయి అనమాట. వీడియో కంటిన్యూ చేయలేదు. ఇప్పుడైతే మన మెయిన్ గోల్ ఏంటంటే 96 kgs కదా. సో ఒక 45 days లో పక్కా ఒక 5 kgs అన్న తగ్గాలని, 5 to 6 అప్రాక్స్ ఒక 89 రావాలని ఒక 1 month లో. అండ్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే జిమ్ తర్వాత ఏం తినాలి. ఇప్పుడు వెళ్తాం మహా అంటే ఇప్పుడు ఎగ్జిస్కి వెళ్తాం. ఇప్పుడు ఆ ఎగ్స్ ఇప్పుడు ఒక పూటకి అయిపోతే మళ్ళీ నైట్ ఏం తినాలో తెలియదు. అసలు డైట్ మెయింటైన్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి. అరే ఎగ్స్ ఏమన్నా తక్కువ కాస్ట్ ఉంటే అన్నా లేదు. ఒక్క ఎగ్ 14 soams అంటే 14 rupees అనుకోండి. అదే మన సైడ్ అయితే 6 rupees. సో డబల్ కంటే ఇంకో 2 soams ఎక్కువనే ఉంది ఇక్కడ. సో డైలీ ఒక యావరేజ్ గా 5 తీసుకున్నా డైలీ 70 rupees ఎగ్స్ కి అయితే ఏమమ్మా, అంటే జస్ట్ ఒక పూటకి ఎగ్స్. ఇప్పుడు వెళ్ళి ఒక 5 గుడ్లు అయితే తీసుకుందాం. 5 ఒక్క గుడ్డు 14 soams. అయ్యే ఇక్కడ కోళ్ళ ఫామ్ ఉన్నా బాగుండు. రోజు గుడ్లన్నీ ఇంటికి ఫ్రీ వస్తుంది. ప్రస్తుతానికి ఇదే అనమాట మన పోస్ట్ వర్కౌట్ మీల్. 2 olegs అండ్ 3 egg whites అండ్ ఇంట్లో ఏదో పచ్చడి ఉంది అండ్ కొంచెం రైస్. మా ఫ్రెండ్ షూస్ కొంటా అంటే బయటకి అయితే వచ్చినాం మామ. ఇప్పుడు షూస్ తీసుకొని ఏం తినకూడదు, డైట్ అనమాట. నియర్లీ 1 hour అయితే తిరుగుతున్నాం మామ. వీడు షూస్ కొనాడు ఏడు ఈ రోజు. ఎందుకు వచ్చినాం రకాంటే ఎన్ని షాపులు తిరిగినామంటే అన్ని షూస్ చూస్తుండే మంచిగా నచ్చట్లేవంట. కలర్స్ లేవరా, కొన్ని సైజ్ కి నచ్చిన కాళ్ళు. సడన్ గా క్లైమేట్ చూడండి మామ ఎట్లా అయిపోయిందో, మొత్తం దుమ్ములేసింది.
గాలికి ఈడున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కింద అయితే పడ్డాయి. సో అంత ఫోర్స్గా వచ్చింది అనమాట గాలి. ఇప్పుడు ఇంకా వస్తుంది, అసలు ఆగలేదు. అండ్ ఈ స్తంభం అయితే ఊగుతుంది, ఎప్పుడు కింద పడుతుందో తెలియదు. ఈ నుంచి అయితే తొందర ఎస్కేప్ కావాలి ఇంటికి. అంతా ఏమైందో మామ, మొత్తం సడన్గా ఇట్లా స్టార్ట్ అయిందనమాట. సో చూడొచ్చు పైన క్లైమేట్ కూడా ఎట్లుందో. స్టోర్లోకి ఏమైనా కొందామని వచ్చినాం. కరెంట్ షూర్గా మామ సిచ్యువేషన్ ఎట్లయిందో. సో సడన్గా ఏమైందో తెలియదు, మొత్తం వెదర్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి అనమాట, ఎగిరిపోయినాయి. అండ్ మెయిన్లీ నేను ఏమనుకున్నా అంటే రేపు మా క్లాసెస్ ఉన్నాయి, హెవీగా 5 క్లాసెస్ ఉన్నాయి. సో టాపిక్కి ప్రిపేర్ అవ్వాలి. ఈరోజు నైట్ మొత్తం కరెంట్ ఉండదు. నెక్స్ట్ వరకు చేపించడానికి కూడా టైం పడుతుంది అనుకుంటా. ఇప్పుడు ఇంట్లో నైట్ కరెంట్ ఉండదు, 1 డే ఎట్లా వేసుకోవాలో తెలియదు. ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు మా మెయిన్లీ. అండ్ మా బ్లాక్ ఎట్లా అయిందనమాట, చుట్టుపక్కల ఉన్నాయి కదా బ్లాక్స్ అయితే మళ్ళీ నార్మల్గా నేను ఏమనుకున్నా అంటే బ్లాక్ ఫినిష్ చేయొచ్చు నైట్ వరకు అని అనుకున్నా, కానీ సో ఈడి వరకే ఫినిష్ చేయాల్సి వస్తుంది.